హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అలసందల వడలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా అలసందలు తీసుకొని వాటిని క్లీన్ చేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 4 గంటల తర్వాత నానిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా ఇలా ఒక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఇందులోనే కట్ చేసిన కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే అల్లం పేస్టు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వాము వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాము వేసుకుంటే చాలా మంచిది. ఈ వాము వేసుకుంటే మనకు వచ్చే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. ఇలా అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మనం వేసుకున్న మసాలా అంతా బాగా పట్టేసి బాగా వడ రుచికరంగా వస్తుంది. ఆయిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్లో ఇలా వడలు వేసుకుందాం. ఇలా వడలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైం ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇలా వడలు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వడలన్నీ తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ అలసందల వడలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. చూడండి, వడలు రెడీ అయిపోయినాయి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్.